కింది డోర్. ఓకే, 1 అంటే హై కూలింగ్ సార్, 7 అంటే లెస్ కూలింగ్. ఓకే, మనకి వింటర్ రైన్ సీజన్కి అయితే 5.3 సరిపోతుంది. సమ్మర్లో అయితే 2 or 1 పెట్టుకోవచ్చు క్లైమేట్ని బట్టి. ఒకవేళ ఇది అంబ్రెల్లా సింబల్ మీద తీసుకెళ్తే అది వెకేషన్ మోడ్, మీరు ఊరు వెళ్తే పెట్టుకోండి అంకల్. ఓకే, మొత్తం ఆఫ్ చేయద్దు ఫ్రిడ్జ్. దీన్నే 3 seconds నొక్కి పట్టుకుంటే, 3 seconds హోల్డ్ చేసి పట్టుకుంటే మనకి ఫాస్ట్ కూలింగ్ అవుతుంది. ఇది ఈ సింబల్ ఆన్ అవుతుంది. మళ్ళీ హోల్డ్ చేసి పట్టుకుంటే వెళ్ళిపోతుంది. ఇది ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రీజర్ ఇది -23 అంటే హై కూలింగ్, 15 అంటే లెస్ కూలింగ్. వింటర్ రైన్ సీజన్కి 15 సరిపోతుంది. సమ్మర్లో అయితే 17, 19 వరకు పెట్టుకోవచ్చు. దీంట్లో కూడా ఫాస్ట్ కూలింగ్ ఉంటుంది. దీంట్లో హోల్డ్ చేసి పట్టుకుంటే ఇది మళ్ళీ హోల్డ్ చేసి పట్టుకుంటే సపరేట్ అయిపోద్ది, ఆఫ్ అయిపోద్ది. సో ఇప్పుడు మనకి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే దీన్ని 3 seconds హోల్డ్ చేయాలి. ఫ్రీజర్ని ఫ్రిడ్జ్గా కన్వర్ట్ చేయాలంటే ఈ ఫ్రిడ్జ్ వస్తుంది. అప్పుడు కంప్లీట్ ఫ్రిడ్జ్ ఈ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. మనం ఇక్కడ ఎంత అడ్జస్ట్ చేసుకుంటే అంతలో ఉండిపోతుంది. మళ్ళీ హోల్డ్ చేశారనుకోండి ఫ్రీజర్ సెక్షన్ ఆఫ్ అయిపోద్ది. ఆఫ్ మీన్ లైక్ వెకేషన్ మోడ్. మళ్ళీ 3 seconds హోల్డ్ చేస్తే సపరేట్ అయిపోద్ది. సో మనకి ఫ్రీజర్ నుంచి ఫ్రిడ్జ్గా కన్వర్ట్ కావడానికి కానీ ఫ్రిడ్జ్ నుంచి ఫ్రీజర్కి వెళ్ళడానికి 40 minutes టైం తీసుకుంటుంది. ఇమీడియట్గా టెంపరేచర్ మెయింటైన్ అవ్వదు. ఈ ఆఫ్ మోడ్లో వెళ్ళినప్పుడు వెకేషన్ మోడ్లో ఉంటుంది. వెకేషన్ అంటే ఫంగస్ ఏం ఫామ్ కాకుండా ఫంగస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది సార్ అది. కానీ ఐటమ్స్ పెడితే మాత్రం ఒక ప్రాబ్లం పాడైపోతుంది. అంటే ఫ్రీజర్ ఐటమ్స్ పెడితే ఓకేనా.